చాలా రోజుల తర్వాత బీసీ బిల్లును అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 42% రిజర్వేషన్ తో ముందుకు వెళ్తుంది. ఈ 42 రిజర్వేషన్ శాతం స్థానిక ఎన్నికల్లో అమలు చేసే విధంగా చాలా రోజుల తర్వాత ఈ బిల్లును అయితే నిన్న జీవో జారీ చేయడం. దీనిపైన బీసీ నాయకులు అయితే సంబరాలు జరుపుకుంటారు. మనతో పాటు మాట్లాడేందుకైతే ఇక్కడ కొంతమంది బీసీ నాయకులు చెప్పండి, చాలా రోజుల తర్వాత బీసీ రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డిలో మనం రాహుల్ గాంధీ ప్రకటించారు దాని ప్రకారం అయితే బీసీ బిల్లును ఆమోదించడం జరిగింది. దీనిపైన ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ చరిత్రను చూసినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. దానికి నిదర్శనమే ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్. అంటే ఎలక్షన్స్ కు ముందు ఇచ్చినటువంటి మాటను అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన చేపట్టి దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్ని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అడ్డుకున్నా కూడా తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత బీసీ కులగణనతో పాటు చట్టంలో తీసుకొచ్చినటువంటి బిల్లులను బేషరతుగా అమలు చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది, పొన్నం ప్రభాకర్ అన్న గారిది అని మేము ధైర్యంగా చెప్తున్నాం. అంటే బీసీ బిల్లు తేవడానికి చాలా రోజులు టైం పట్టింది. కేవలం అంటే ఎన్నికల కోసమే బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు మాట్లాడారు. మీరేమంటారు? వాళ్లకు అనటోళ్లకు సిగ్గు శరం ఉండాలి. మేము ఎప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పినాం. మేము ఎప్పుడు ఇది ప్రక్రియ స్టార్ట్ చేసినాం? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 ఫిబ్రవరి 14 నాడు చేసి 2025 ఫిబ్రవరి వరకు చట్టం చేసినాం. అంటే మేము చేసిన పీరియడ్లో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? బీజేపీకి బీఆర్ఎస్కి ఏమైనా తెలివి ఉందా? అంటే ఇప్పుడు స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కాదు, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడం తప్ప ఎక్కడ ఎలక్షన్ కోసం వాళ్ళలాగా దొంగ నాటకాలు ఆడలేదు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అటు ఇప్పుడైనా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుందా? రిజర్వేషన్ కోసం ఇన్ని రోజులు ఆగారు, అసలు రిజర్వేషన్ వచ్చింది. బీసీలకు 42% తోటి ముందుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈసారి అయినా స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఏ డేట్లో ఉంటాయి అంటే మీకున్న ఇన్ఫర్మేషన్? స్థానిక సంస్థలకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు మాట్లాడతారు ఆ స్థాయిలో, కానీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. ఏ రకంగా అయినా కూడా బీసీ రిజర్వేషన్ల కేటాయింపుతోనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు వెళ్తుంది అని గతంలోనే చెప్పారు. అంటే ముందుగా స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఉండబోతుందా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండబోతుందా? దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే దాని గురించి మేమేం మాట్లాడలేము. అంటే చాలా రోజుల తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం అయితే కొట్లాడుతున్నారు. చాలా ఊర్లలో అంటే ఇప్పటి వరకు కొద్దిగా అగెనిస్ట్ ఉన్నాయా వాస్తవం అంటూ బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం ఇలాంటి కొన్ని రూమర్స్ అయితే రేకెత్తిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? 100 పథకాలు చేపడితే దానిలో ఏదన్నా ఒకటి మిస్ అయితే దాన్ని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలల్లా అంటే 18 పథకాలు ప్రజల దగ్గరికి ఇప్పటికే పోయినాయి. రైతు రుణమాఫీ తీసుకోండి, గ్యాస్ సిలిండర్ తీసుకోండి, ఉచిత కరెంటు తీసుకోండి, బేషరతు ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఇట్లా మీరు ఏది తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అట్లా అంటే బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా? అయినా మేము ఇయ్యనటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇయ్యనటువంటి హామీలు, ముఖ్యంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఫ్రీ బస్ ఇచ్చినాం. వాటి గురించి మాట్లాడే ధైర్యం లేదు బీజేపీకి బీఆర్ఎస్ కి. ఉన్న రిజర్వేషన్ తీసేయడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎంత సౌకర్యాలు కానీ, ఎంత రిజర్వేషన్లు కానీ, ఎంత బ్రహ్మాండం కానీ, అంగరంగ వైభవం కానీ చాలా అద్భుతంగా పనులు చేస్తుండు. కనుక ఆయనను ఓర్వలేక చాలా మంది కాంగ్రెస్ పార్టీని ఓర్వలేక టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ లో చాలా మంది చాలా అద్భుతంగా పనులు చేస్తున్నారు. కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ కి నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి పట్టం కడతారు. మళ్ళీ 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ఉంటది. టీఆర్ఎస్ వాళ్ళు చీరలు మాత్రం ఇచ్చింది అప్పుడు అన్ని వట్టియే. ఇప్పుడు ఇచ్చిన చీరలు చాలా అద్భుతంగా ఉంటాయి, అందరికి అందే విధంగా ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తాం. అంటే చాలా రోజుల తర్వాత అంటే ఈ రిజర్వేషన్ రావడానికి బీసీగా ఎట్లా ఫీల్ అవుతుంది? ఇప్పుడు మోడీ గారే ఈ రిజర్వేషన్ ను బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మోడీ గారే సాయం చేయలేదు. కానీ ఒక ఓసీగా ఉన్న రేవంత్ రెడ్డి బీసీల కోసం ఈ విధంగా పనిచేస్తున్నంటే ఎంత అద్భుతం. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాశనం చేసింది కేసీఆర్, దాన్ని మంచిగా ఇంప్లిమెంటేషన్ చేసింది రేవంత్ రెడ్డి. ఇంతకంటే వేరే పదం లేదండి. పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఈరోజు ఒక కమిటీ వేసి దానికి జనాభా లెక్కలు తీసుకొచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తర్వాత జీవో ఇష్యూ చేసి ఆ తర్వాత గెజిట్ రిలీజ్ చేసి ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మన అందరికీ తెలుసు అది పొన్నం ప్రభాకర్ యొక్క గొప్పతనం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఒప్పుకొని ముందుకు తీసుకుపోయినందుకు వారికి కూడా
బీసీల పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి అత్యధిక మెజారిటీ రాబోయే స్థానిక సంస్థల్లో చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై జై బీసీ. మోడీ గారు కూడా వాళ్ళ మీద బాగా ఏం ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి ఇష్టము, చాలా మంది అద్భుతంగా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపుతాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం. చూసారుగా బీసీ రిజర్వేషన్ పై అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తాం బీసీ రిజర్వేషన్ తో అయితే చాలా మంది ఆ బీసీలు అయితే ఈసారి స్థానిక ఎన్నికల్లో ముందుకు వచ్చేందుకైతే రెడీగా ఉన్నారు. దీని ప్రకారం నిన్న బీసీ రిజర్వేషన్ కి అయితే జీవో అమలు చేయడంతో గత కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సుమారుగా 20 రోజుల లోపలనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లయితే బీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, కరీంనగర్, లోకల్ 18.